Hi guys, welcome to Crick Chat Venkatesh. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సెకండ్ డే ఆట ముగిసేసరికి చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్లో ఉంది. ఇట్ కుడ్ గో ఐదర్ వే, ఏ టీం అయినా గెలవచ్చు. ఆస్ట్రేలియా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది, ఎందుకంటే వాళ్ళకి రెండో రోజు ఆట ముగిసేసరికి 218 రన్స్ లీడ్ ఉంది. ఇంకా 2 వికెట్లు చేతిలో ఉన్నాయి. సో 240, 250 చేశారనుకోండి, అది విన్నింగ్ టోటల్ అవుతుంది. ఎందుకంటే లార్డ్స్లో నాకు తెలిసి 200+ స్కోర్ని ఫోర్త్ ఇన్నింగ్స్లో చేంజ్ చేసే సందర్భాలు 4 ఉన్నాయి. సో చాలా కష్టం. పర్టికులర్ ఆ పిచ్ పైన సౌత్ ఆఫ్రికా ఆడుతున్న తీరు, ఈ మ్యాచ్లో మనం చూసిన పరిస్థితి, ఇవన్నీ చూస్తుంటే చాలా కష్టం. బట్ స్టిల్ ఇంపాసిబుల్ అయితే కాదు. ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం ఫోర్త్ ఇన్నింగ్స్లో పెద్ద స్కోర్లు కూడా చేంజ్ చేయడం అనేది చూసాం మనం. కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు బాగా తొందరగా వికెట్ తీసేసి వాళ్ళు బాగా ఎండగాసింది అనుకోండి, ఇంగ్లాండ్లో ఏంటంటే పిచ్ కంటే కూడా కండిషన్స్, క్లౌడ్ కవర్ ఉందా, హెవీ అట్మాస్ఫియర్ ఉందా, హ్యూమిడిటీ ఉందా, అది చాలా ఇంపార్టెంట్. మీకు బాగా డ్రైగా ఉందనుకోండి, బాగా ఎండగాస్తుంది అనుకోండి, బ్యాటింగ్ చాలా ఈజీ అయిపోతుంది. లేకపోతే అలా కాకుండా మబ్బులు కమ్మి ఉంటే బ్యాటింగ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే బాల్ విల్ స్టార్ట్ మూవింగ్. సో చాలా వరకు వాతావరణం పైన మ్యాచ్ రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్లీ ఆస్ట్రేలియా హ్యాజ్ ఇట్స్ నోట్స్ అహెడ్ ఖచ్చితంగా. బట్ సౌత్ ఆఫ్రికా ఇప్పటికీ మంచి ఫైట్ ఇస్తున్నాం, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బౌలర్స్. అసలు ఈ మ్యాచ్ అంతా కూడా బౌలర్స్ డామినేటింగ్ ఫ్రమ్ వర్డ్ గో. మొదటి బాల్ నుంచి కూడా బౌలర్స్ డామినేషన్ మనం చూసాం. ఫస్ట్ డే రోజున 14 వికెట్లు పడ్డాయి, సెకండ్ డే రోజు కూడా అన్ని వికెట్లు 14. సో 2 రోజుల ఆటలోనే 28 వికెట్స్ పడ్డాయి ఇప్పటికి. సో థర్డ్ డే దాటకపోవచ్చు మ్యాచ్, థర్డ్ డే రోజున మోస్ట్లీ ఫినిష్ కావచ్చు. ముందుగా మీకు ఒకటి చెప్పాలి, ఐఎమ్ వెరీ హ్యాపీ. టెస్ట్ మ్యాచ్ చూస్తుంటే ఎంత హాయిగా, ఎంత ఆనందంగా ఉంది నిజంగా. 2.5 నెలల పాటు ఐపీఎల్ చూసి హడావడి హంగామా చూసిన తర్వాత టెస్ట్ మ్యాచ్ చూస్తే ముందుగా కంటికి ఇంపుగా ఉంది. లార్డ్స్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గ్రౌండ్, మంచి ఎండగాసిన న్యాచురల్ లైట్లో గ్రీన్ బిలియర్డ్స్ టేబుల్లా ఉండే అక్కడ గ్రౌండ్ కానీ, దాని మీద రెడ్ చెరీ డ్యూక్స్ బాల్ ఇంకా అందంగా ఉంటుంది. బాగా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది, మెరూన్ కలర్లో ఉంటుంది, ఆల్మోస్ట్ తడతల మెరుస్తుంటుంది. సో ఆ డ్యూక్స్ బాల్తో ఆడుతుంటే, అండ్ బాల్ స్వింగింగ్ అండ్ సీమింగ్ ఆఫ్ ద పిచ్. సో ఫాస్ట్ బౌలర్స్ గోయింగ్ ఫుల్ థ్రాటిల్, వాళ్ళకి ఇక్కడ కంట్రోల్ చేయాలి, కరెక్ట్గా స్టంప్స్ మీద పెట్టాలి, కొంచెం అటు ఇటుగా. ఇక్కడ ఏంటంటే దే బౌల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, ట్రై టు ఇండ్యూస్ ఎన్ ఎడ్జ్, ట్రై టు టెంప్ట్ ద బ్యాట్స్మెన్. స్లిప్స్లో 4-5 ఫీల్డర్స్ కాచుకుని ఉండడం. షార్ట్స్ కొడితే కూడా మీకు రన్స్ వస్తాయి, ఫుల్ వాల్యూ వస్తుంది షార్ట్స్కి. ఎందుకంటే మీకు మంచి షార్ట్స్ కొట్టే, మంచి క్రికెటింగ్ షార్ట్స్ కొట్టే చోట ఏరియాలన్నీ కూడా వైట్ బాల్ క్రికెట్లో బ్లాక్ చేసి పెడతారు, ఫీల్డర్స్ పెడతారు. ఇక్కడ మీరు ఓపెన్ ఏరియాస్ చాలా ఉంటాయి, బ్యూటిఫుల్గా ఇఫ్ యూ లీన్ ఇన్ టు యువర్ కవర్ డ్రైవ్, షాట్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. సో టెస్ట్ క్రికెట్ ఈస్ ద రియల్ క్రికెట్. టెస్ట్ క్రికెట్ చూస్తుంటే నిజంగా దిల్ ఖుషువా, చాలా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంది. చాలా స్లోగా కూడా, అంటే కామెంటరీ చెప్పడంలో కూడా గట్టిగా అరుపులు, చెత్త డైలాగులు అవేం లేకుండా కామెంటేటర్స్ కూడా కూల్గా కామెంటరీ చెప్తుంటే హాయిగా, అంటే అన్హరీడ్గా. టెస్ట్ మ్యాచ్ అంటే ఇలా ఉండాలి, క్రికెట్ అంటే ఇలా ఉండాలి కదా. అంటే మేబీ ఐఎమ్ ఎన్ ఓల్డ్ టైమర్, నాకు అలా, మీకు కూడా అలా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత హాయిగా ఉంది, టెన్షన్ లేదు, ఓవర్లు అయిపోతున్నాయి, స్కోరు, రన్ రేట్, ప్రెషర్ అవే ఉండదు. ప్యూర్ క్రికెటింగ్ స్కిల్స్ మీద ఆధారపడిన గేమ్ ఇది. వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, టైము, తర్వాత మీ నెంబర్ ఆఫ్ ఓవర్స్, క్యాల్కులేషన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ లేకుండా ఉండే గేమ్ అది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. టెస్ట్ క్రికెట్ చాలా రోజుల తర్వాత చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి అనొచ్చు మీరు, అదేంటి మరి నువ్వు రివ్యూ చేయట్లేదు, డే టు డే రివ్యూ చేయట్లేదు? ఫస్ట్ డే ఎందుకు చేయలేకపోయానంటే, నాకు ప్రయాణం ఉంది. నేను నిన్న ఎర్లీ మార్నింగ్ ట్రైన్ పట్టుకొని నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో నేను వచ్చేసరికి సెకండ్ డే ఆడ మీద మొదలైపోయింది, ఇంకా నేను రివ్యూ ఎలా చేయను. సో మెల్లగా ఈరోజు సెకండ్ డే తర్వాత రివ్యూ చేస్తాను. బట్ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. టాస్ గెలిచి ముందుగా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ ఇచ్చారు. గుడ్ డెసిషన్, ఎందుకంటే వాళ్ళకి ఆ పిచ్లో బౌలర్స్ హెల్ప్. కానీ పిచ్ చూస్తే మీకు బ్రౌనిష్గా ఉంది. మామూలుగా గ్రీన్ టింజ్ ఉంటుంది, గ్రీన్ టింజ్ లేదు, బ్రౌనిష్ పిచ్ పైన. బట్ స్టిల్ బౌలర్స్ గాట్ సమ్ మూమెంట్. అది కండిషన్స్ వల్ల, క్లౌడీ స్కై వల్లనో, మొత్తం మీద 2 రోజులు కూడా బౌలర్స్కి డెఫినెట్గా, ఫాస్ట్ బౌలర్స్కి ఇక్కడ హెల్ప్ ఉంది. ఆ పిచ్ మీద ట్రిక్కీ పిచ్ అని కూడా మన అక్కడ ఆడిన బ్యాటర్స్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ట్రిక్కీ పిచ్ అది, బట్ స్టిల్ అక్కడ దెయ్యాలు భూతాలు డెమోన్స్ ఏం లేవు పిచ్లో.
అంత డిఫికల్ట్ ఏం కాదు, ఎందుకంటే స్టీవ్ స్మిత్, బో వెబ్స్టర్ లాంటి వాళ్ళు మంచి బ్యాటింగ్ చేశారు అదే పిచ్ పైన, హాఫ్ సెంచరీలు చేశారు. సమ్ బ్యూటిఫుల్ షాట్స్, సమ్ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్స్ ఫ్రమ్ పీపుల్ లైక్ టెంబా బౌమా మనం చూసాం. బట్ స్టిల్ పిచ్ పైన బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ అట్ ఆల్. సో బౌలర్స్ ముఖ్యంగా వీ హ్యావ్ సీన్ సమ్ టాప్ క్లాస్ బౌలింగ్. అంటే ఆ పిచ్ కంటే కూడా బౌలర్స్ రెండు టీమ్స్లో కూడా ఒక ముగ్గురేసి టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. రబాడా, మార్క్ యాన్సన్ అండ్ ఎన్గిడి ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్ ఫర్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఇక్కడ వాళ్ళ త్రయం మనం చెప్పుకున్నాం కదా, ప్యాట్ కమిన్స్, స్టార్క్ అండ్ హ్యాజల్వుడ్. సో వాళ్ళు దే మేడ్ బ్యాటింగ్ లుక్ వెరీ వెరీ డిఫికల్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా వైట్ బాల్ క్రికెట్ ఆడుతున్నారు. ఐపీఎల్ అనే కాదు, టెస్ట్ క్రికెట్ చాలా రోజులుగా దూరంగా ఉన్నారు. సో వాళ్ళ ఆ వైట్ బాల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అవన్నీ ముందుకు వచ్చినాయి. సో ఐపీఎల్ ఆడుతున్నారు కదా, చాలామంది ఐపీఎల్ కూడా ఆడారు, సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్. కానీ అదికంటే కూడా స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళు ఆడలేరు కదా, దానికంటే కూడా వాళ్ళకి ఏంటంటే టెస్ట్ క్రికెట్ ఆడి చాలా రోజులు, టెస్ట్ క్రికెట్ ఆడే అలవాటు తప్పడం వల్ల బౌలర్స్ చాలా మంచి బౌలింగ్ చేయడం వల్ల ఆ టెస్ట్ మ్యాచ్ లెంత్ పట్టుకున్నారు. రబాడా కానీ ప్యాట్ కమిన్స్ కానీ వాళ్ళు వైట్ బాల్ క్రికెట్ ఆడుతూ కూడా టెస్ట్ మ్యాచ్లో వేసిన లెంత్ని చక్కగా పట్టుకున్నారు. లెంత్ ముఖ్యం ఇక్కడ, లైన్ కంటే కూడా. లైన్ మీకు వైడ్లు ఇక్కడ ఉండవు కాబట్టి లైన్ మీరు ఎలాగైనా ఛాన్స్ తీసుకోవచ్చు. బట్ లెంత్ అనేది ఆ టెస్ట్ మ్యాచ్లో వేయాల్సిన, ముఖ్యంగా ఆ పిచ్ మీద వేయాల్సిన పర్ఫెక్ట్ లెంత్ అనేది రబాడా బౌల్డ్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను స్పెల్ నిజంగా మళ్ళీ దాన్ని హైలైట్స్ చూశాను. హైలైట్స్ జియో స్టార్లో అవైలబుల్ ఉంటాయి కదా, రబాడా 5 వికెట్స్ అని చెప్పి. అంత అద్భుతమైన స్పెల్ రబాడాది. హీ మేడ్ బ్యాట్స్మెన్ ఏదో టెంప్ట్ చేయడం కాదు, ఆ బాల్ ఆడి తీరాల్సింది, అలాంటి ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేశాడు రబాడాకి. మార్క్ యాన్సన్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు వాళ్ళు మల్డర్ని తీసుకున్నారు, ఒక అవుట్ అండ్ అవుట్ ఫాస్ట్ బౌలర్ని ఇంకా ఉన్నారు వాళ్ళకి ఛాయిస్, వాళ్ళని తీసుకుని ఉంటే బాగుండేది. ఒక ఆల్రౌండర్ మల్డర్ని తీసుకుని అది నెంబర్ 3లో బ్యాటింగ్ ఇచ్చారు, అది కొంచెం విచిత్రమైన డెసిషన్. ఎన్గిడి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏమాత్రం మంచి బౌలింగ్ వేయలేదు, చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు అతను. సో సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల, ఎందుకంటే దే హ్యాడ్ ఆస్ట్రేలియా ఆన్ ద మ్యాట్. ఫస్ట్ 4 వికెట్స్ లంచ్ లోపలే పడ్డాయి, 60-70 రన్స్ మాత్రం చేశారు లంచ్ టైం. దేవర్ ఇన్ డీప్ ట్రబుల్. కానీ లంచ్ తర్వాత ఐ థింక్ దెర్ వాజ్ ఏ 79 రన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ స్టీవ్ స్మిత్ అండ్ బో వెబ్స్టర్. వెబ్స్టర్ చాలా మంచి బ్యాటింగ్ చేశారు. స్టీవ్ స్మిత్ గురించి మనం చెప్పేదే ఉంది, చూడడానికి అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు, అనార్థడాక్స్ స్టైల్ అవుతుంది, కానీ అతను వెరీ వెరీ ఎఫెక్టివ్ టెస్ట్ మ్యాచ్లో. అతనుకున్న టెంపర్మెంట్ కానీ, అతని పేషెన్స్ అండ్ ఈ వెయిట్స్ ఫర్ ద లూజ్ బాల్. సో వాళ్ళిద్దరు కలిసి చేసిన 79 రన్స్ పార్ట్నర్షిప్తో వాళ్ళకి ఒక మంచి స్కోర్ వచ్చింది. తర్వాత మళ్ళీ దెర్ వాజ్ ఏ కొలాప్స్, వాళ్ళిద్దరు అవుట్ అవడంతో కొలాప్స్ ఉన్నా సరే స్టిల్ ముఖ్యంగా స్టీవ్ స్మిత్ మార్క్రమ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు ఆఫ్ ఆల్ ద పీపుల్. అది ఓన్లీ ఏంటంటే బౌలర్స్ ఎండ్ మార్చడం కోసం మార్క్రమ్ని ఒక ఓవర్ వేయించాడు. ఆ ఓవర్లో అతను ఒక గుడ్ క్యాచ్ బై ఇన్ ద స్లిప్స్ బై మార్క్ యాన్సన్. సో మార్క్రమ్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్ అవుట్ అవడం, అది దెబ్బ కొట్టింది వాళ్ళకి. దాంతో ఏంటంటే దే మేనేజ్ జస్ట్ 212 రన్స్. రబాడా గాట్ 5 వికెట్స్, వండర్ఫుల్ స్పెల్, అండ్ మార్క్ యాన్సన్ గాట్ 3. సో 212 చేసిన తర్వాత సౌత్ ఆఫ్రికా హ్యాడ్ ఎ గ్రేట్ ఛాన్స్. కానీ వాళ్ళు స్టార్టింగ్లోనే ఫస్ట్ ఓవర్లోనే మార్క్రమ్ వాజ్ ప్లేడ్ ఆన్. స్టార్క్ బౌలింగ్లో మార్క్రమ్ అవుట్ అయిపోయాడు. తర్వాత వాళ్ళకి రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడుతూనే ఉన్నాయి, ఎవ్వరు కూడా నిలబడలేదు. అండ్ ప్యాట్ కమిన్స్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ వన్స్ అగైన్. ఫస్ట్ డే ఆట మూసేసరికి ఐ థింక్ దే 48 for 4 ఎంతో ఆ స్ట్రగుల్లో ఉన్నారు వాళ్ళు, వికెట్లు పడుతూ ఉన్నాయి. సెకండ్ డే రోజున దెర్ వాజ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ బౌమా అండ్ బెడ్డింగ్హామ్. వాళ్ళిద్దరి కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం మనం. 60 ఎంతో రన్స్ యాడ్ చేశారు వాళ్ళు. లంచ్ టైంకి దేవర్ 121 for 5. లంచ్ టైంకి ఓన్లీ బౌమా వికెట్ పోయింది, బౌమా అవుట్ అయ్యాడు. ఒక డ్రైవ్ కొట్టే ప్రయత్నం, కుడ్ నాట్ కీప్ హిస్ డ్రైవ్ డౌన్. సో బౌమా అవుట్ అయింది, అది క్యాచ్ కూడా మంచి క్యాచ్ పట్టాడు మానస్ లబుషేన్. సో 121 for 5 దగ్గర వాళ్ళకి ఛాన్స్ ఉంది. అంటే ఆస్ట్రేలియాకి లీడ్ వచ్చినా పెద్ద సబ్స్టాన్షియల్ లీడ్ రాదు, లాస్ట్ 5 వికెట్స్తో చిన్న లీడ్ కూడా సాధించవచ్చు, ఎందుకంటే దే హ్యావ్ టు బ్యాట్ లాస్ట్ అని అనిపించింది. కానీ లంచ్ తర్వాత వాళ్ళు ఇంకో 17 రన్స్కి 5 వికెట్లు పోయినాయి, టప్పా పడిపోయినాయి. ఇక ప్యాట్ కమిన్స్ ఏ మాత్రం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. రబాడా లాంటి బ్యాట్స్మెన్ డేంజరస్ అని చెప్పి అతని మీద బౌన్సర్ల వర్షం కురిపించాడు. సో ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా చిన్న సందు కనిపించింది, ఆ సందులో దూసుకెళ్ళిపోయారు. సో 138కి ఆల్అౌట్ అయిపోయారు. 74 రన్స్ లీడ్ వచ్చింది ఆస్ట్రేలియాకి. 74 రన్స్ ఈజ్ ఎ బిగ్ లీడ్ ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో. అక్కడ ఆస్ట్రేలియా ఇంకేమైంది, గెలిచేస్తారు వీళ్ళు, సెకండ్ టైం ఇన్ ఎ రో వాళ్ళు WTC ఛాంపియన్ అయిపోతారు, దే విల్ రిటైన్ దట్ ఛాంపియన్షిప్ అని అనుకున్న టైంలో మళ్ళీ రబాడా హ్యాడ్ అదర్ ఐడియాస్. రబాడా
టపా 2 వికెట్లు వేసి 28 దగ్గర 2 వికెట్లు పడిపోయాయి. సో క్యామరన్ గ్రీన్ మరొకసారి ఫెయిల్ అవడం, కవాజా వన్స్ అగైన్ రబాడా బౌలింగ్లో హీ వాస్ గెటింగ్ అవుట్. సో రబాడా వన్స్ అగైన్ స్టార్టెడ్ ఆఫ్ బ్రిలియంట్ అండ్ మార్కో యాన్సన్ కూడా సపోర్ట్ చేశాడు. మార్కో యాన్సన్ గాట్ రిడ్ ఆఫ్ లబుషేన్. సో వికెట్లు పడినాయి. అండ్ ఎన్గిడి ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్స్పెన్సివ్ అయ్యాడు, ఆర్డర్ని కనిపించాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 3-4 ఓవర్ల తర్వాత ఈ బౌల్డ్ బ్యూటిఫుల్ 9 ఓవర్ స్పెల్, 3 వికెట్లు తీశాడు ఆ స్పెల్లో. అండ్ ఆస్ట్రేలియా వాజ్ అగైన్ ఇన్ ట్రబుల్. ఆస్ట్రేలియా ట్రబుల్లో కనిపించింది. సో 150, 160 టార్గెట్ అయితే ఫోర్త్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా అదే పై చేయి అనుకున్నాం. కానీ అలెక్స్ క్యారీ ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా అతను ఒక విచిత్రమైన రివర్స్ స్వీప్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు కేశవ్ మహారాజ్ బౌలింగ్లో. కానీ ఇక్కడ మాత్రం అతను ప్లేడ్ వెరీ వెరీ డిసైసివ్ ఇన్నింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా హ్యాడ్ ఏ గుడ్ పార్ట్నర్షిప్ విత్ వెబ్స్టర్, 46 రన్స్ మంచి పార్ట్నర్షిప్ ఉంది. ఇక్కడ స్టార్క్తో కలిసి అతను యాడ్ చేసిన 61 రన్స్ పార్ట్నర్షిప్, అది మ్యాచ్ని చాలా వరకు ఆస్ట్రేలియా తిప్పేసింది. అక్కడ కేరీ కనుక ఆ ఇన్నింగ్స్ ఆడకపోతే, ఆ 40 ఆర్డ్ రన్స్ ఇన్నింగ్స్ ఆడకపోతే ఆస్ట్రేలియా ఖచ్చితంగా చాలా ఇబ్బందుల్లో ఉండేది. కానీ స్టార్క్ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాకు ఉన్న గొప్పతనం అదే కదా, వాళ్ళ టెయిల్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తారు. కమిన్స్ కానీ, స్టార్క్ కానీ, కొన్నిసార్లు హ్యాజల్వుడ్ కానీ, ఈవెన్ నాథన్ లయన్. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ గుడ్ విత్ ద బ్యాట్. అంటే వెరీ గుడ్ అంటే యూస్ఫుల్ విత్ ద బ్యాట్ రాదర్. సో అక్కడ ఆ పార్ట్నర్షిప్, ఆ 61 రన్స్ పార్ట్నర్షిప్ ఆస్ట్రేలియా మార్జిన్ మనకు తిప్పింది. సో 218 రన్స్ అహెడ్. రబాడా గాట్ 3 వికెట్స్ అగైన్ 8 వికెట్స్ అతను మొత్తం. అండ్ ఎన్గిడి గాట్ 3 వికెట్స్. సో వికెట్లు వచ్చినాయి వాళ్ళకి. కానీ ఐ థింక్ ఆస్ట్రేలియా ఇప్పటికి ముందంజలో ఉంది. నేను చెప్పినట్టుగా ఈరోజు కనుక మంచి ఎండ కాసి బాగా బ్యాటింగ్ అనుకూలమైన పరిస్థితులు ఉంటే, మ్యాచ్ తర్వాత మాట్లాడిన బెడింగ్హామ్ కూడా ప్రెస్ మీట్లో చెప్పాడంటే థర్డ్ డే నుంచి వికెట్ స్లో అవుతా ఉందని చెప్పాడు. వికెట్ స్లో అవుతుంటుంది, ఒకవేళ కండిషన్స్ బాగుంటే దే మైట్ చేజ్ ఇట్ డౌన్, వీ డోంట్ నో. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బెడింగ్హామ్ని నెంబర్ 3లో ఆడించారు. వ్యాన్ మిల్డర్ని నెంబర్ 3 ఎందుకు ఆడిస్తున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళ డొమెస్టిక్ సైడ్గా అతను ఓపెన్ చేస్తాడంట. కానీ అతను తెలుసు కదా, ఈజ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బిట్స్ అండ్ పీసెస్ మ్యాన్, పెద్ద గొప్ప ఆల్రౌండర్ ఏం కాదు. సో మల్డర్ని పక్కన పెట్టి బెడింగ్హామ్ని ఆడిస్తే బాగుంటుంది. అదే అడిగారు ప్రెస్ మీట్లో కూడా, అడిగితే నేను ఎక్కడైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధం అని చెప్పాడు అతను. సో అతన్ని ఆడిస్తే బెటర్గా ఉంటుంది. సో ఒక చిన్న పార్ట్నర్షిప్స్ వస్తాయి. ఇప్పుడు వెన్ యూఆర్ చేసింగ్ 240 ఆ రేంజ్లో స్కోర్ చేస్తే 1-2 50 పార్ట్నర్షిప్స్ వస్తే ఆస్ట్రేలియా మీద ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. గుడ్ స్టార్ట్ దివ్వాలి మార్క్రమ్ అండ్ ర్యాన్ రికల్టన్. సో సౌత్ ఆఫ్రికా హ్యాస్ ఇస్ టాస్క్ కట్అవుట్, నాట్ ఈజీ, ఏమాత్రం ఈజీ కాదు. కానీ ఆస్ట్రేలియా తెలుసు కదా, ఇప్పుడు క్యాట్ కమిన్స్ 300 వికెట్స్ కంప్లీట్ చేసుకున్నాడు. లార్డ్స్లో 5 వికెట్ హాల్ తీసుకున్న సెకండ్ క్యాప్టెన్ ఏదో రికార్డ్. లార్డ్స్లో వస్తేనే రికార్డ్సా నాకు అర్థం కాదు, ఎక్కడొచ్చినా రికార్డ్సే. ఓవరాల్ రికార్డ్స్ చూడాలి కానీ లార్డ్స్లో చేస్తే గొప్ప, మిగతా చోట్ల అంత గొప్ప కాదంటే నాకు ఎందుకు, ఐ డోంట్ బై దట్ థియరీ. లార్డ్స్లో చేశారు, లార్డ్స్లో సెంచరీ చేశారు. ఎక్కడ చేసినా ప్రతి దేశంలో చాలా హిస్టారిక్ గ్రౌండ్స్ ఉంటాయి. లార్డ్స్ రికార్డ్ కాదు, 300 వికెట్స్ తీశాడు. 6 మంది ఎంతమందో ఆస్ట్రేలియన్స్ మాత్రమే 300 తీశారు. దట్ షోస్ ఈజ్ లాంజివిటీ. ఒక స్టేజ్లో అతనికి ఇంజరీ అయ్యి కెరియర్ ముగిసిపోతుంది అనుకుంటే మళ్ళీ కమ్బ్యాక్ అయ్యి, అండ్ ఈజ్ నౌ ది నెంబర్ 1 బౌలర్, టెస్ట్ బౌలర్ ఫర్ ఆస్ట్రేలియా. క్యాప్టెన్గా కూడా 2వ టైటిల్ వైపు దూసుకెళ్తున్నాడు. సో ప్యాటీ, యూ హ్యావ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. యూర్ డార్లింగ్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఫర్ ఆల్ ద పీపుల్. ఎందుకంటే అతను స్లెడ్జింగ్ ఉండదు, ఎప్పుడు ఒక స్మైల్ ఉంటుంది అతని ఫేస్ మీద. వి ఆల్ లైక్ హిమ్. సో 300 వికెట్ క్లబ్లో చేరాడు అతను. అండ్ చూడాలి మరి ఈరోజు సెకండ్ టైం ఆ మేస్, ఆ గద అతనికి దక్కుతుందేమో. బట్ సౌత్ ఆఫ్రికా నెక్కితే ఐ విల్ ఫీల్ హ్యాపీ. మరొకసారి చెప్తాను, నేనైతే పూర్తిగా సౌత్ ఆఫ్రికాని 100% సపోర్ట్ చేస్తాను. ఏ మాత్రం ఆ విషయంలో నీళ్లు నమ్మలే పరిస్థితి లేదు, ఐఎమ్ మొహమాట పడే పరిస్థితి లేదు. ఐఎమ్ ఫుల్లీ సపోర్టింగ్ సౌత్ ఆఫ్రికా. ఐ ప్రే దట్ సౌత్ ఆఫ్రికా షుడ్ విన్ అట్లీస్ట్ 1 టైటిల్ కదా.